లైట్స్ అనేది నైట్ టైం అది అక్కడ ఉన్నాయి కదా బెలూన్స్, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఫౌంటైన్స్. చాలా అద్భుతంగా ఉంది చూడండి స్టాచ్యూ. అక్కడ ఉంది మనకు బటర్ఫ్లై గార్డెన్ అంట. ఇక్కడ కనిపిస్తుంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఏంటి స్టాచ్యూ ఏంటి ఎంత పెద్దదండి చూడండి, చూడండి చాలా పెద్దది. సో వదోదర అయితే పరిపూర్ణంగా ఎక్స్ప్లోర్ అయ్యి నేను కెవాడియాకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. కెవాడియా బస్సు పట్టుకోవాలండి. వదోదర రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ఒక దగ్గరే ఉన్నాయి. సో ఇక్కడ మోదీ వస్తున్నారని చెప్పి బంద్ అన్నారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో ఎవరినో ఒకరు కనుక్కొని ఆ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని చూడడానికి అయితే వెళ్తున్నాను. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ దోస్ అప్డేట్స్ అండి అంటిల్ దెన్ స్టే. ఈ బస్ స్టాండ్కి అయితే వచ్చాను. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్ళడానికి ఎక్కడ నాకు మార్గం అయితే తెలియట్లేదు. 20 నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళమన్నారు, అక్కడికైతే వెళ్తానండి. చూడాలి బస్సెస్ ఉన్నాయో లేదు. ఇదంతా కూడా మనకి వదోదర బస్ స్టాండ్ ఇదంతా. సో బస్ స్టేషన్ చాలా పెద్దదండి వదోదరది. అది 20 నెంబర్ దగ్గర ఎవరూ లేరు. ఎప్పుడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అంట. సో ఇదిగోనండి 20 నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర అయితే నేను వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ బస్సెస్ అయితే ఉంటాయి. సో కాకపోతే నేను దారిలో ఒక స్టాచ్యూ ఆఫ్ యూనిటీ బస్సు ఉంది కానీ ఫుల్గా లోడ్ అని చెప్పి నేను ఎక్కలేదు. సో వెయిట్ చేసి యూనిటీ ఆఫ్ స్టాచ్యూ దగ్గరికి అయితే మనం వెళ్దాం. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను మొత్తానికైతే నా తంటాలు పడి వదోదర నుండి కెవాడియాకి అయితే వచ్చాను. కెవాడియా దగ్గర మనకి సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర అయితే ఇదిగోండి అద్భుతమైన స్టాచ్యూ ఉంది కదా, ఓల్డ్ టాల్ స్టాచ్యూ ప్రపంచంలోనే, మన ఇండియా కాదు ప్రపంచంలోనే టాల్ స్టాచ్యూ. సో నేను అక్కడికి అయితే లోపలికి వెళ్ళే ప్రాంతం అంతా మీకు చూపిస్తాను, తర్వాత చెప్తానండి. సో కెవాడియా దగ్గర నుండి మళ్ళీ 7-8 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇదంతా ఆటోలు. సో ఇది లేడీస్ కూడా ఆటోలు, ఇక్కడ మొత్తం లేడీస్ ఉన్నట్టున్నారు ఆటోలు. సో చూడండి రకరకాలుగా మొత్తం ఫ్రూట్స్ సలాడ్. ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ అయిపోయింది. కాకపోతే మనకి కెవాడియాకి నేను బస్సులో వచ్చేటప్పుడు సుమారు మనకి వదోదర నుండి నాకు 175 రూపీస్ టికెట్ అయ్యిందండి. సో ఇది మనకి ఓన్లీ వెబ్సైట్లోనే బుక్ చేసుకోవాలి. ఇదిగో మనోడు. ఓకే లగేజ్. సో ఇది మనకి ఎంట్రన్స్ అండి. మనకి ఇక్కడ చాలా తినడానికి ఐటమ్స్ అయితే ఉన్నాయి. మనకి క్లాక్ రూమ్స్ ఉన్నాయి. క్లాక్ రూమ్స్ నుండి లోపలికి వెళ్ళాలి. సో చూడండి మొత్తం శాక్టరం లాగా అయిపోయింది మొత్తం. ఇక్కడ నేను ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి మీకు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. ఇవి మొత్తం ఫుల్ సెక్యూరిటీ అండి. టికెట్స్ అనేవి అన్నీ కూడా మీరు వెబ్సైట్లో మాత్రమే టికెట్ అనేది తీసుకోవాలి. సో నేనైతే వ్యూయింగ్ గ్యాలరీకి అయితే నేను తీసుకోలేకపోయాను, టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్. సో ఇదిగోనండి
అక్కడ మనకి టికెట్ అనేది మొత్తం సెక్యూరిటీ ఉంది కాబట్టి టికెట్ అనేది మనం తీసుకున్నాక నార్మల్ ఎంట్రీ టికెట్కి ఏమేమి చూడొచ్చో లేకపోతే వ్యూయింగ్ గ్యాలరీ మనకి మ్యూజియంస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో స్టార్టింగ్ ఎంట్రీ అయితే మీకు వెబ్సైట్లో అయితే 150 రూపీస్ తీసుకోవచ్చు. సో గ్యాలరీ కానీ మ్యూజియం కానీ ఇవేం కానీ తీయాలంటే మళ్ళీ 350 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. చూడండి ఇదంతా కూడా ఒక క్షేత్రంలో ఉంది. మొత్తం గుజరాత్ అంతా కూడా చాలా దగ్గర వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ మ్యూజియం కానీ ప్లానిటోరియం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ప్రతి దగ్గర కూడా. సో ఇదిగోండి చాలా అద్భుతం. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ, వరల్డ్ టాలెస్ట్ స్టాచ్యూ అండి. 183 మీటర్లు, 597 ఫీట్ అంటే మామూలు విషయం కాదు. ఎన్నో దేవాలయాలు చూసాను, అంత పెద్దవి లేవు కానీ 300 హైయెస్ట్ అనుకుంటాను నేను చూసిన దేవాలయాలు. 597 ఫీట్, 182 మీటర్స్ అంటే చూడండి ఎంత పెద్దది. ప్రపంచంలోనే ఇన్క్రెడిబుల్ ఇండియా అంటే ఇంకేదో కాదు, దిస్ ఈజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా. చూపిస్తాను ఇంకా 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 ముందు ముందు మన ఇండియాలోనే చాలా ఉన్నాయి అద్భుతాలు. సో ఇది మీకు మొత్తం గేట్స్ అన్ని చెక్ చేస్తారండి. ఆల్కహాల్స్, డ్రగ్స్, సిగరెట్స్ కూడా అలౌ చేయరు. బ్లూటూత్లు కూడా మీరు తీసుకురాకూడదు. ఇక్కడ ఫౌంటైన్ ఉంది. సో నేను ట్రైపాడ్ అనేది మర్చిపోయాను, ట్రైపాడ్ అలౌ చేస్తారా లేదా అని చెప్పేసి ముందుగానే అనుకుని నేను తీసుకురాలేదు. చూడండి ఫౌంటైన్స్ కూడా చాలా అందమైన ఫౌంటైన్స్ ఇవన్నీ. జలపాత, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఫౌంటైన్ ఇది. చాలా బ్యూటిఫుల్. సో ఇక్కడ మన భారతదేశ ప్రజలందరూ రావాలండి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి. ఎందుకంటే వరల్డ్ టాలెస్ట్ స్టాచ్యూ అంటే మన ఇన్క్రెడిబుల్ ఇండియా, అది మామూలు విషయం కాదు. సో ఒక ఆవిడైతే చాలా కోపం అయిపోతుంది. అసలు నేను ఆ అమ్మాయిని ఏమీ చేయలేదు, నార్మల్గా నేను నా మాటుకు నేను వీడియో తీసుకుంటుంటే పెద్ద పెద్ద కేకలు అనేది వేసేస్తుంది. ఎందుకు వేసేస్తుందో నాకు అర్థం కావట్లేదు. నేను ఏదో వాళ్ళని కావాలని ఫోకస్ చేస్తున్నట్టు వాళ్ళు ఫీలింగ్ అయిపోతున్నారు, అదే నాకు అర్థం కాలేదండి. ఇదిగోండి ఇక్కడ బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఉంది. ఫౌంటైన్ దగ్గర మనకి అక్కడ కూడా ఇది ఉంది. సో ఇలాంటివి అయితే మనకి కొంతమంది ఉంటారు, మరి నేను ఇంకేం అనలేనండి. సో ఎందుకు నా మూడంతా ఎందుకు స్పాట్ చేసుకోవడం కానీ. సో ఇక్కడ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా ఫౌంటైన్స్. సో ఇలాంటివి మనం చాలా చూస్తుంటాం. ఇలాంటి ముదులు అనేవి చాలా మంది దగ్గర ఉంటాయి. ఎందుకంటే నాకు ఇక్కడ కన్యాకుమారిలో కూడా అదే ఫేస్ చేశాను. ఇప్పుడు నా వీడియోలోకి వాళ్ళ అర్థం వై కాంట్ యూ వెయిట్ 2 minutes అంటే హౌ మెనీ మినిట్స్ ఐ హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే అది ఎంత వేస్ట్. కానీ ఇదిగోండి మనం 150 రూపీస్ అనేది వెబ్సైట్లో మనం తీసుకోవాలి. ఇది వాల్ ఆఫ్ యూనిటీ. సో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంట. చాలా అద్భుతంగా ఉందండి. ఐ మీన్ లెట్ మీ వెయిట్. సో ఇదిగోనండి మొత్తం జనం. సో ఈ అబ్బాయి కూడా రాజస్థాన్. సో తను నేనే కలిసి వచ్చాము. మనకి వదోదర నుండి వచ్చామండి. సో ఇదంతా ఇదిగోండి మా స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఈ 150 రూపాయల టికెట్కి ఏవైతే మనం చక్కగా వీక్షించవచ్చింది మీకు చూపిస్తాను. సో చిన్నపిల్లలు అయితే మనకి 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే గ్యాలరీ లోపలికి వెళ్ళాలన్నా కూడా మన ప్రాజెక్ట్ ట్రైనింగ్ ఈ ప్రాజెక్టర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే వాటికి సెపరేట్ ఛార్జ్ అనేది ఉంది. అంటే మీరు ఒక రోజంతా కూడా మీరు ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. సో ఇదిగోనండి ఇక్కడ మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని ఆ కొండ మీద రాసి ఉంది. అది రాసింది చూపించడానికి వెళ్తున్నాను. సో నర్మదా రివర్ పైన మనకి అద్భుతమైన స్టాచ్యూ అనేది కట్టించడం అనేది జరిగింది. సో ఇదంతా కూడా మనకు నర్మదా రివర్ అండి. సో ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నైట్ షో జరుగుతుంది. నైట్ షో అంటున్నాను, లైట్ షో అనేది నైట్ టైం. ఇదిగోండి అక్కడ ఉన్నాయి కదా బెలూన్స్, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఫౌంటైన్స్. చాలా అద్భుతంగా ఉంది చూడండి స్టాచ్యూ.
అక్కడ ఉంది మనకు బటర్ఫ్లై గార్డెన్ అంట. ఇక్కడ కనిపిస్తుంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సో నా కాన్సన్ట్రేషన్ అనేది వాళ్ళు డివైడ్ చేస్తున్నారు. ఇది కొంచెం చక్కని గార్డెన్ అండి. మనకి ఇక్కడ నర్మదా రివర్, అక్కడ బటర్ఫ్లై గార్డెన్, ఇక్కడైతే మనకి నైట్ షో జరుగుతుంది. సో ప్రపంచంలోనే టాలెస్ట్ స్టాచ్యూ సర్దార్ వల్లభాయ్ స్టాచ్యూ. సో ఈ స్టాచ్యూకి రావడం అనేది నేను నిజంగా చెప్పాలంటే ఈ స్టాచ్యూ ఇక్కడ ఉందని కూడా నాకు తెలియదు. కానీ నేను ముగ్గురికి అయితే క్రెడిట్ ఇవ్వాలండి. వాళ్ళు కూడా పటేలు. నేను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జూలోకి వెళ్ళేటప్పుడు ముగ్గురు అమ్మాయిలను అయితే కలిశాను. సో యోగిత, యష్న, ఇంకా అమ్మాయి పేరు నాకు తెలియదు. ఇంకా సూర్ సాగర్ దగ్గర ఒక చిన్న అబ్బాయి కూడా చెప్పాడు. సో ఈ వీడియో అనేది, ఈ వ్లాగ్ అనేది వాళ్ళకే డెడికేట్ చేస్తున్నాను. దాని తర్వాత మీ అందరికీ డెడికేట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ కారణంగానే ఇంత అద్భుతమైన టాలెస్ట్, ప్రపంచంలోనే టాలెస్ట్ స్టాచ్యూ రావడం అంటే మామూలు విషయం కాదు. సో ఇదంతా కూడా నర్మదా రివర్, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ప్రపంచంలో చాలా పెద్ద స్టాచ్యూ. నాకు ఇక్కడికి ఎవరు ఏమన్నా కూడా సిర్రుమంటున్నారు. సో బ్యూటిఫుల్ అండి. 182 మే. సో మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మీరు మామూలు విషయం కాదండి. మన పొలిటికల్ ఇంటిగ్రేషన్కి చాలా సిగ్నిఫికెంట్ రోల్ అనేది ప్లే చేశారు. సో మహాత్మా గాంధీ చాలా పెద్ద భక్తులు. సో మహాత్మా గాంధీ ఫాలోవర్. చూడండి నర్మదా రివర్. ఈ పుణ్యక్షేత్రంలో నాకు ఇష్టమైన వ్యక్తులు కొన్ని అయితే ఇక్కడ వదిలేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ వ్లాగ్ చేసేసి లోపల ఇక్కడ మనకి ఏవి ఈ 150 రూపాయల టికెట్తో మనం ఏవి చూడాలని మీకు చూపిస్తాను. ఇవి గ్యాలరీకి అయితే మీరు డెఫినెట్గా వెళ్ళండి. కాకపోతే నేను ఎందుకు వెళ్ళలేదంటే నాకు టికెట్ దొరకలేదు, మెయిన్ రీజన్. అయినా పోయినా మనకి వేరే ప్రదేశాల్లో కూడా మనకి గుజరాత్ అంతా కూడా ప్లానిటేరియంస్ అని, మ్యూజియంస్ అని చాలా ఉంటాయి. సో నేను ఆ విధంగా ఇంకెక్కడైనా వెళ్తాను. ఇక్కడికైతే ప్రస్తుతానికి అయితే అవ్వలేదు. సో ఇదంతా ఇదిగోండి. సో చాలా అద్భుతమైన స్టాచ్యూ అండి. మనకి రామ్ వి సుతార్ అనే ఆర్కిటెక్ట్ అయితే ఈ నిర్మాణం కట్టించడం అయితే జరిగింది. సో ఇది మనకి ఓపెనింగ్ అనేది అక్టోబర్ 31, 2018లో ఓపెన్ చేశారు. కానీ దీన్ని బిగినింగ్ డేట్ కూడా మనకి అక్టోబర్ 31, 2013. అదే ఇందులో గొప్పతనం. సో కంప్లీట్ అయితే మాత్రం అక్టోబర్ 30కి అయితే అయిపోయింది. సో అక్టోబర్ 30కి అయిపోయినా కూడా 31కి ఓపెన్ చేశారు. కరెక్ట్గా 5 సంవత్సరాల డేటు. ఏ రోజు అయితే బిగిన్ అయిందో ఆ రోజు అయితే ఓపెనింగ్ అయింది. మనకి ప్రధానమంత్రి మోదీ గారే ఇది ఓపెన్ చేశారండి. డూ నాట్ టచ్ ద హ్యాండ్ రైల్స్. చూడండి చాలా అద్భుతమైన పుణ్య నది నర్మదా రివర్. సో ఇది ఓపెనింగ్ చేసే ఇయర్ 2018 నుండి మనకి 19 లోపల మనకి ఆల్మోస్ట్ 2.8 బిలియన్స్ వచ్చి ఈ స్టాచ్యూని అయితే చూడటం అయితే జరిగింది. చూడండి ఎంత పెద్దది, చాలా బాగుందండి స్టాచ్యూ. నేను ఇంకా దగ్గరికి వెళ్ళి ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళి అదైతే మీకు చూపిస్తాను. సో బ్యూటిఫుల్ ఫౌంటైన్స్ ఉన్నాయి. రాత్రి అయితే మనకు లైట్ షోస్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే 6 to 9 వరకు మీరు ఇక్కడ టైం అయితే స్పెండ్ చేసుకోవచ్చు చక్కగా. చూడండి బ్యూటిఫుల్ నర్మదా రివర్. ఎక్స్ట్రాఆర్డినరీ అండి ఇదంతా కూడా, చాలా అద్భుతం ఉంది. ఈ కేవేదియా ప్రజలు చాలా అదృష్టవంతులు. ఇలాంటి అద్భుతమైనది ఎక్కడ కట్టించారు కాబట్టి చాలా విశిష్టత అది. సో ముసలి వాళ్ళు నడలేని వాళ్ళందరూ కూడా మీరు ఆ ఎస్కలేటర్లో వెళ్ళిపోవచ్చు. కాకపోతే నేను ఇదంతా నడిచి మీకు చూపించాలనే ఉద్దేశంతో అయితే ఇటు వస్తున్నాను. చూడండి దగ్గరికి వెళ్ళే కొత్తల్లా గూజ్ బంప్స్ అని స్టాచ్యూ. సర్దార్ సరోవర్ డ్యామ్. సో సర్దార్ సరోవర్ డ్యామ్ ఎక్కడ కనిపించట్లేదు అనుకోకండి. ఇది మనకి పటేల్ గారు ఫేస్ చేసిన 100 కిలోమీటర్ల దూరంలో మనకి సర్దార్ సరోవర్ డ్యామ్ ఉంది. అది కూడా చాలా పెద్ద డ్యామ్. అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. లెఫ్ట్లో ఎగ్జిట్ ఉంది, రైట్లో ఎంట్రీ ఉంది.
సో ఈ రోజుకైతే టికెట్స్ అనేవి మీరు ఆన్లైన్లో మాత్రమే కేవలం బుక్ చేసుకోవాలంటే మీకు లోపల అనేది ఇక్కడ ఏవి టికెట్స్ అనేది ఎవరు ప్రొవైడ్ చేయరు. అది కూడా మీరు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ వాడి మాత్రమే అవి చేయాలి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. నేనైతే నీట్గా చెప్తాను ఎలా చేయాలి ఏంటి అన్నది. సో ప్రపంచ వింత చూడండి, చాలా పెద్ద స్టాచ్యూ. నేను ఇక్కడ నుండి ఇంక ఇలా చూపిస్తున్నాయి కూడా చాలా పెద్దది. చూడండి ఎంత పెద్దదంటే అంత పెద్దది. డెఫినెట్గా అందరూ వచ్చి వీక్షించాల్సిన ప్రదేశం అండి. సో ఇది మన భారతదేశంలో మన మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు. ఆ రామ్వి సుతార్కు కూడా మనం చాలా అభినందనలు తెలియజేయాలి. సో ఇంత అద్భుతమైన కట్టడిని మనకు 5 సంవత్సరాలు పట్టిందండి ఇది కట్టించడం. మామూలు విషయం కాదు. ఇక్కడ మొత్తం అదంతా కూడా బ్రాంజ్ కోటింగ్ అని, అందుకే మీకు అది నల్ల కనిపిస్తుంది కదా, అంత బ్రాంజ్ కోటింగ్ కనిపిస్తుంది కదా, అంతా బ్రాంజ్ కోటింగ్, బ్రాంజ్ గ్లాడింగ్ ఇదంతా వాడారు దానికి. సో అక్కడ ఎంట్రీ ఎగ్జిట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది కదా, అదంతా మనకి గ్యాలరీ వ్యూయింగ్ అండి. మనకు అక్కడైతే నేనైతే నాకు స్లాట్ అనేది దొరకలేదు కాబట్టి నేనైతే అక్కడికి వెళ్ళట్లేదు. కాకపోతే మీరు లోపలికి వెళ్ళైతే చక్కగా మీరు దానికి ఆ స్లాట్కి గ్యాలరీ వ్యూయింగ్కి ప్లస్ మెయిన్ టికెట్ ఇదంతా కలిపి 380 రూపాయలు ఛార్జ్ చేస్తారు అడల్ట్కి అయితే. సో నేనైతే ఆ టికెట్ తీసుకోలేదు కాబట్టి నేను ఓన్లీ స్టాచ్యూ ఒకటే చూపిస్తాను మీకు. ఓన్లీ దేవుడు ఇంతవరకైనా ఎలాగో మెల్లికి ఇక్కడ వరకు వచ్చాను, అదే ఆశ్చర్యం. చిన్న డ్యామ్ అయితే డ్యామ్ లాగా ఉంది కానీ ఒక చిన్న బ్రిడ్జ్ అయితే ఉంది. సో ఎటు అటు వెళ్ళొచ్చు కానీ మనకి ఎలవడో కాదో తెలియదు. టచ్ ద హ్యాండ్ రైల్స్ మనం ఏవి కూడా ఇక్కడ ముట్టరాదు. నేనైతే ఏవి కూడా ముట్టుకోను ఇప్పుడు జనరల్గా. ఒక శివలింగం అయితేనే కొంచెం ఎక్కడో ఒక దగ్గర అయితే ముట్టాలనిపిస్తుంది కానీ మిగతా ముట్ట. మనకి ఇదంతా ఎస్కలేటర్స్ ఇచ్చారండి, మొత్తం మెట్రో స్టేషన్లో చేసేసారు. చక్కగా అందరూ విజిట్ చేయాల్సిన ప్రదేశం ఏదైనా ఉంటే ఇది మనకి పటేల్ గారి స్టాచ్యూ అయితే డెఫినెట్గా విజిట్ చేయాలి. ఎందుకంటే లైట్ షోస్, నర్మదా రివర్, పుణ్యనది అన్ని కాంతి నా మొహం మీద పడిపోతుంది. ఆర్కిటెక్చర్ కూడా ఒక ఎక్స్ట్రా ఆర్డినరీగా కట్టించారు. మైండ్ బ్లోయింగ్ ఆర్కిటెక్చర్ ఇదంతా కూడా. సో మనకు వల్లభాయ్ పటేల్ గారు మనకి 1875 నుండి 1950 వరకు జన్మం మరణం అండి. ఎస్కలేషన్ సేఫ్టీ. సో ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ ఎస్కలేటర్ జనరల్గా పెట్టారు. నిజంగా అది వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ మళ్ళంటి వాళ్ళు నాకు వచ్చి కానీ నేను కొంతవరకు అయితే వచ్చాను. టైం అయితే యాక్సెస్ ఫర్ వీల్ చైర్ అండ్ సీనియర్ సిటిజన్స్. అది ఏంటి స్టాచ్యూ ఏంటి ఎంత పెద్దది చూడండి, చాలా పెద్దది. నా సెల్ అయితే సరిపోవట్లేదు తీయడానికి. ఓ మై గాడ్, బ్యూటిఫుల్ అండి. ఇదిగోండి నా హైట్ మనకి పటేల్ గారు పాదం కింద ఇది షోల్లా ఉంది, అంత హైట్ ఉంది. అంటే నేను చెప్పింది బ్యాక్ సైడ్ షోల్ అంటున్నాను. పటేల్ గారి పాదం. సో చూడండి ఒక ఖాళీ ఎంత ఉంది. ఏం స్టాచ్యూ మజాకాలాగా ఉంది, అసలు కనిపించట్లేదు ఏమి. చాలా దూరం నుండి చూడాలి. దగ్గరికి వచ్చాం కానీ దగ్గర వరకు మనకి ఎలా చేశారు కానీ మనకు దూరం నుండి చూస్తేనే విజువల్ కనిపిస్తుంది. ఇదిగోండి 2 కాళ్ళ మధ్యలో నేను వెళ్తున్నాను. ఏం చూపిస్తానండి ఈ స్టాచ్యూ దగ్గరికి పైకి అయితే వచ్చాను కానీ నా కళ్ళే సరిపోవట్లేదు. చూడండి ఎంత పెద్దదంటే అంత పెద్దది. 183 మీటర్లు అంటే అది తక్కువ.
మనం 6 feet ఉంటుంది 6 inches 6 feet అంటున్నాం 597 feetని నేను ఒక్కొక్క యాంగిల్లో చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి 2 కాళ్ళ మధ్య వెనక భాగం, పటేల్ గారి వెనక భాగం ఇది. చూడండి చక్కని ఎంత బ్యూటిఫుల్ ఎస్థెటిక్ ఉంది అంటే బ్యూటిఫుల్. చూడండి చాలా బాగుంది. ఏం బాగుందో ఇప్పుడు అహ్మదాబాద్ వెళ్ళాలి, ఏం అర్థం కావట్లేదు. స్టాచ్యూ అనేది ఏ యాంగిల్లో చూసినా కూడా మొత్తం అనేది నా సెల్ సైజు కన్నా పెద్దగా ఉందండి స్టాచ్యూ. వరకు అదే చెప్తున్నాను, సింపుల్గా జూమ్ చేయకుండా. సెల్ కూడా పట్టదు, జూమ్ వల్ల తగ్గించి చూపిస్తున్నాను. సో ఇదిగోండి మనకి పటేల్ గారు ఫార్మ్ ఇక్కడ మొదలైందా చూడండి, అక్కడ వరకు ఎండ్ అయింది. సెల్ల కూడా సరిపోదు, సైడ్లో వెళ్ళి తీసాను చూడండి. నాకు చెయ్యి ఎక్కడ చేతి తర్వాత నేను అటు వెళ్ళి ఫ్రంట్కి కూడా చూపిస్తాను మీకు. సో ఇంత అద్భుతాలని ఇండియాలోనే ఉన్నాయండి. చక్కగా మనం ఈ స్టాచ్యూ అనేది యోగిత అర్చనకి క్రెడిట్ ఇవ్వాలి. చక్కగా ఈ వీడియో అనేది వాళ్ళకి అంకితం చేస్తున్నాను. వాళ్ళు చెప్పకుంటే నేను కూడా మిస్ అయ్యేవాడిని. బ్యూటిఫుల్ అండి. ఇక్కడ నుండి మన పాదాలన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి నేనైతే పాదాలు తాకాను, పటేల్ గారి పాదాలు. చూడండి వీళ్ళు ఎంత పెద్ద ఉన్నాయి చూడండి, చాలా పెద్దది. చాలా అద్భుతం అండి. ఇదేని మనకి వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ విశేషాలు. కింద అయితే మీరు చెప్తాను, కిందకి వెళ్ళి ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చొని మీకు వివరణ అనేది ఇస్తాను దాని గురించి. సో పటేల్ గారి స్టాచ్యూ, ఓహో పటేల్ గారి స్టాచ్యూని చూడడం ఒక అదృష్టం. అయితే నాకు ఈ నర్మదా రివర్ని ఆ రూపంలో చూడగలిసాను, అదొక అదృష్టమేనే. ఎస్కలేటర్స్ అని బాగా చాలా అద్భుతంగా సెటప్ అయితే చేశారండి. చూడండి స్టాచ్యూ చూడండి, చాలా అద్భుతం అండి. మొత్తం మోదీజీ గారు కూడా అప్రిషియేట్ చేయాలి. అక్కడ యాక్సెస్ ఫర్ వీల్ చైర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ అంటే ఆ లిఫ్ట్ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. డైరెక్ట్గా అది ఎక్కైతే స్టాచ్యూ ఆఫ్ యూనిటీని అయితే చూడొచ్చు. రామ్ వి సుతార్, అతనికి మాత్రం ఆ ఆర్కిటెక్ట్ ఎవరో కానీ పాదాభివందనమే. చాలా అద్భుతం. ఇండియా ఘనత, ఇండియా ప్రతిష్ఠిత, వెరీ బ్యూటిఫుల్. చాలా అద్భుతం. నర్మదా రివర్ సమీపంలో మనకి అది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, అక్కడ కూడా మనకు కొండ మీద ఎది పెట్టడం అయితే జరిగింది. బోటింగ్ ఉందా ఏంటో ఏం తెలియదు. బోటింగ్ ఉన్నా కూడా మనకి నర్మదా రివర్లో మనకు కొంచెం సేపు అక్కడ బోటింగ్ కూడా ఉందండి. అదిగోండి అక్కడికి వెళ్తున్న బోట్లు కూడా వెళ్తున్నాయి. సో ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ వ్యూ అంతే. సో అదిగోండి అక్కడ బోట్స్ కూడా ఉన్నాయి. మీరు బోటింగ్కి వెళ్ళాలంటే బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. సో బ్యూటిఫుల్. నేను నర్మదా రివర్ దగ్గరికి అయితే వెళ్ళాను, ఆ నీళ్ళని తాకాను, చాలు అది ఒక్కటే చాలు. ఇంక మళ్ళీ ఆ రివర్ లోపలికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు బోటింగ్ చేయాలంటే చాలా టైం అయిపోతుందండి. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు అయితే చక్కగా ఒక రోజు అయితే స్పెండ్ చేయాలి. మీరు డైరెక్ట్గా 1-2 గంటలు వెళ్ళిపోతున్నారంటే అది అవ్వదండి. ఎందుకంటే ఆ 1-2 గంటల్లో అవ్వదు. ఎందుకంటే మీరు ఇక్కడ గ్యాలరీ ఉంది కదా, అక్కడ కనిపిస్తుంది కదా, ఆ గ్యాలరీకి వెళ్ళాలి. ఆ గ్యాలరీ తర్వాత మనకి బోటింగ్ ఉంటుంది, లైట్ షో ఉంటుంది, ఈవినింగ్ ప్రొజెక్టర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి చాలా టైం అయితే పడుతుంది. నేనైతే కేవలం మనీ చేశాను కానీ అది బుక్ అవ్వలేదు. సో చాలా పెద్ద స్టాచ్యూ అండి. నేనైతే ఇప్పటి వరకు మరి ఆ చౌదరి కోసం వెయిట్ చేశాను కానీ మరి వాడు ఎక్కువ టైం అనేది నా టైం తినేస్తున్నాడు. నాకు టైం అనేది వెరీ ఇంపార్టెంట్. సో బ్యూటిఫుల్. ఇవేనేమి విశేషాలు. మీరు చక్కగా అయితే స్టాచ్యూ దగ్గరికి వచ్చి ఇవన్నీ కూడా మీరు ఒక రోజంతా పడుతుంది. మొత్తం నర్మదా రివర్లో బోటింగ్, లైట్ షోస్, ఇక్కడ క్యాంటీన్, ఇదంతా అలిసిపోయే తినడానికి స్టఫ్ చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఎస్కలేటర్ ఉంది కాబట్టి ఎస్కలేటర్ మీద వెళ్ళిపోతాం, నాకు ఎక్కువ టైం లేదు. సో మనకి ప్రాజెక్ట్ అంతా కూడా మనకి 2010లో అయితే స్టార్ట్ అయింది.
సో ఈ ఎస్కలేటర్లు అయితే బాగా పెట్టారు, కానీ మనకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని చెప్పేసి మరి ఎంతసేపు చేస్తారని అనుకోలేదు. వాడి కోసం 30 minutes వెయిట్ చేశాను. నాకు అసలు ఇదంతా ఇప్పుడు నేను నడిచి మళ్ళీ అహ్మదాబాద్ వెళ్ళాలండి. సో ఇక్కడ నుండి నాకు అయిపోయింది. ఇక్కడ మనకి ఏదైనా ఫేమస్ అంటే నేను ఒక్క యూనిట్ ఆఫ్ స్టాచ్యూ చూడడానికి వచ్చాను, అదైతే మీకు చూపించేశాను. సో ఇక్కడ నుండి అయితే నేను అహ్మదాబాద్ వెళ్ళి లెట్స్ ఎక్స్ప్లోర్ అహ్మదాబాద్. ట్రావెల్ ఫర్ సేఫ్టీ. సో దీని ఇనాగ్రేషన్ అనేది మనకి నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు మనకి October 31st, 2018లో. సో మనకి ఇదైతే 2010లో కడదామని ఆలోచన వస్తే మనకి October 31st, 2018లో అయితే స్టార్ట్ చేశారు. సో మనకి లార్సన్ అండ్ టూబ్రో అనే ఇండియన్ కంపెనీ ఏమో 27 billion ఇన్వెస్ట్ చేసి ఈ అద్భుతమైన టాయ్ స్టాచ్యూని అయితే కట్టించడం జరిగింది. సో చాలా అద్భుతమైన స్టాచ్యూ, చక్కగా అందరూ కూడా వచ్చి వీక్షించాల్సిన స్టాచ్యూ అండి. మనకి ఎదురుగా నరేందర్ ఎవరు ఉంది, చిన్న డ్యామ్ ఉంది. ఆ వ్యూ అయితే నేను వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. సో చాలా మస్ట్ అండ్ ఎవ్రీ ఇండియన్ హ్యాస్ టు కమ్. మనకి ఫారినర్స్ పక్కన పెట్టండి, కానీ దిస్ ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. సచ్ ఏ బ్యూటిఫుల్ స్టాచ్యూ. నాకు ఏ యాంగిల్ నుంచి తీయాలన్నా కూడా కింద బాగా రెండు పైకి ఎత్తినా కూడా కనిపించట్లేదు, అంటే బ్యూటిఫుల్. అదే చాలా పెద్ద స్టాచ్యూ అండి, చూడండి, అద్భుతం, మహా అద్భుతం. సో ఇంకా ఇప్పుడు ఫోన్ చేసాడు, వీడియో కాల్ చేసి అని చెప్తున్నాడు. ఇంకా నేను ఇంకా అది అయ్యింది, ఆ పార్ట్ అయితే అయ్యింది, గ్యాలరీ పార్ట్. నేను ఇప్పుడు పైకి వెళ్తున్నాను, నేను మిస్ అయిపోయి ఉంటాను రా అంటండి. అది పైకి వెళ్ళి పటేల్ గారు పాదాలకి దండం మొక్కుకొని కిందకి వచ్చేసాను నేను. ఇదిగోండి చాలా. ఇప్పుడు నేను మళ్ళీ అక్కడికి వాడి కోసం వెళ్ళాలంటే మళ్ళీ ఒక 1/2 hour. ఇప్పుడు నాతో వస్తాడా అంటే రాడు. సో బ్యూటిఫుల్ అండి, చక్కగా మనకి యూనిటీ యూనిటీ యూనిటీ. సో నాకు ఇష్టమైన వాళ్ళవి మీరు ఎక్కడెక్కడో అనిపారని మీరు బాధపడకండి. నేనైతే చక్కగా మీకు నడుమూరు ఎవరి దగ్గర మీ అందరికీ ఒక్క నది దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క శాస్త్రం దగ్గర నాకు ఇష్టమైన వాళ్ళు ఎప్పుడు కూడా మీరు నా హృదయాల్లో ఉండిపోతారని మీరు నమ్మాలి. నేను చక్కగా అయితే ఒక్క పుణ్య నదిలో ఒక్క వస్తువు అయితే వదిలేస్తాను. సో నాకైతే ఇంకెవరు చూస్తే ప్రాబ్లం అవుతుందేమో, కానీ నేనైతే సో నర్మదా రివర్ అయితే చక్కగా కలిపేశాను. సో కొంతవరకు అయితే హ్యాపీ అని. సో ఇక అయిపోయాయండి. ఇదే మనకి పటేల్ గారి స్టాచ్యూ దగ్గర ఉన్న విశేషాలు. సో ఇక్కడ నుండి నేను అహ్మదాబాద్కి వెళ్దాం అనుకుంటున్నాను. మరి ఇక్కడ నుండి కివాదియాకి వెళ్ళాలంటే 10 kilometers. సో ఒకసారి అడగాలి వాళ్ళకి ఇక్కడ నుండి ఏమైనా బస్సెస్ ఉన్నాయా, లేకపోతే కివాదియాకి వెళ్ళి కివాదియా దగ్గర మళ్ళీ వదోదర తిరిగి రిటర్న్ వెళ్ళాలా అని తెలియట్లేదు. అదే కదా ప్రాబ్లం. చూడండి, సన్ రైజ్ డైరెక్ట్గా మనకి పటేల్ గారి మీదే పడుతుంది. డైరెక్ట్గా చాలా అద్భుతమైన నిర్మాణం. చాలామంది ముసలాళ్ళు అయితే విపరీతంగా వచ్చేసారండి ఈరోజు అయితే. మరి వీళ్ళేదో వాళ్ళేది ముసలాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. మొత్తం ఇక్కడ మొత్తం మనకి గుజరాత్ అంతా కూడా పటేల్సేని, అంటే చాలా ఎక్కువ వరకు మనకి ఎక్కడైనా చూడండి ప్లాంటరీ, సర్దార్ పటేల్ ప్లాంటరీ మ్యూజియం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ దానికి మైండ్ బ్లోయింగ్గా ఇది ఆ యోగిత టీమ్ ఇది ఒకరి సజెస్ట్ చేయకుంటే ఇక్కడ నేను వచ్చేవాడిని కాదు. డైరెక్ట్ ఇక్కడ నుండి నేను వదోదర నుండి అహ్మదాబాద్ వెళ్ళిపోయేవాడిని. బ్యూటిఫుల్ అది. సో మరి మనకి ఏదైనా విశేషాలు ఉంటే మనం చూడొచ్చు, కానీ విశేషం అంతా అయిపోయింది. మరి అంతా చూసేసాం. మనకి స్టాచ్యూ చూడాలి, స్టాచ్యూ చూసేసాను. మనకి నువ్వు చెప్పడం మర్చిపోయానండి, 150 rupees మనకి స్టాచ్యూను లోపల మనం ఎంత టైం వరకు కావాలంటే అంత టైం వరకు ఉండొచ్చు. అంటే సాయంత్రం 6 గంటల వరకు. టికెట్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళు వెళ్ళిపోవాలి. స్లాట్స్ ఉంటాయి, అది మీకు చెప్తాను. అది కూడా ఒక దగ్గర చెప్తాను మీకు. సో మీరు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కొట్టిన వెంటనే మీకు మొదట ఒక లింక్ అనేది కింద వస్తుంది. అక్కడ క్లిక్ చేసి మీరు టికెట్ బుక్ చేసుకోవాలండి. మనకి ఫోన్ నెంబర్ ఇచ్చి ఓటీపీ వచ్చింది. ఓటీపీ కొట్టిన తర్వాత మీరు గ్యాలరీ, వ్యూ గ్యాలరీ అని కొట్టండి. 380 rupees ఛార్జ్ అంటారు. సో 380 rupees ఛార్జ్ తీసుకొని టికెట్ అయితే తీసుకోవాలి.
మొత్తం ఈ ఊగ పోస్తారు ఆల్రెడీ జనం. ముసలావిడే ఎక్కువ వీల్ చైర్స్ ఉన్న వాళ్ళు కూడా డిజబుల్డ్ కూడా వస్తున్నారు పటేల్ మ్యూజియం చూడడానికి. ఎగ్జిట్ గేట్ ఎగ్జిట్ గేట్ ఇది ఎగ్జిట్ గేట్కి వచ్చాము. సో చాలా బ్యూటిఫుల్ అండి. స్లాట్స్ ఉంటాయి. స్లాట్స్ అనేది మీకు 8 o'clock ఓపెన్ అవుతుంది కాబట్టి 8 to 10, 10 to 12, ఇంకా 2 to 4, 4 to 6 వరకు ఉంటాయి స్లాట్స్. మీరు ఆ స్లాట్స్ బుక్ చేసుకొని చక్కగా వ్యూ గ్యాలరీ ఉంటుంది కదా, ఆ వ్యూ గ్యాలరీ అంటే మనకి ఆ స్లాట్కి మీరు ముందు వచ్చేసారు అనుకోండి, స్టాచ్యూ చూసేసి ఇదంతా ప్రాంతం తిరిగేసి ఆ గ్యాలరీ కోసం వెయిట్ చేయండి. ఒక టైంకి వస్తే డైరెక్ట్గా గ్యాలరీ చూసుకోవచ్చు. సో ఎందుకని మంచిది మీరు ఎప్పుడు లేటే చేసుకోండి, ఎందుకంటే ముందు చేసుకోండి, ఎందుకంటే ఒక రోజంతా టైం పడుతుంది. నేనైతే తొందరగా ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేసి వెళ్ళిపోవడం కోసమనే వచ్చాను. సో నైట్ ఇక్కడ ఉంటే ఒక రోజంతా పడుతుందండి. లైట్ షో అంతా చూసుకొని చక్కగా మీరు వెళ్ళచ్చు. మొత్తం సెక్యూరిటీ, హై సెక్యూరిటీ మొత్తం ప్రజలు, విపరీతమైన ప్రజలు అండి ఇక్కడ మొత్తం అంతా కూడా. మనకి షాప్స్, విపరీతమైన షాప్స్. ఇక్కడ నుండి ఎంటర్ అవ్వాలి మీరు. ఇక్కడ నుండి ఎంటర్ అయిన తర్వాత మొత్తం మనకి పటేల్ వరకు వాళ్ళే గైడ్ చేస్తారు చక్కగా. బ్యూటిఫుల్. సో ఇదిగోండి, ఇది మనకి స్టాచ్యూకి ఎంట్రన్స్. మనకి అక్కడ క్లాక్ రూమ్ ఉంది కదా, మీరు ఏవైనా లగేజ్ కానీ ఎక్కువ తెస్తే ఆ క్లాక్ రూమ్ దగ్గర పెట్టేసేయండి. మనకి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది నర్మదా రివర్, ఇదంతా కూడా చక్కగా కనిపిస్తుంది. అక్కడ బస్ స్టాండ్ ఉంది. నేను అహ్మదాబాద్కి అక్కడికి వెళ్ళే బస్సెస్ ఉన్నాయి లేదు కనుక్కుంటాను. ఇవన్నీ షాప్స్. సో టైమింగ్ అనేది మీకు పొద్దున్న 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఓపెన్ ఉంటుంది. చక్కని గోమాత. ఇవేనండి మనకి పటేల్ గారి విశేషాలు. ఇదిగోండి ఇవన్నీ కూడా షాప్స్. మొత్తం చాలామంది అయితే ఇక్కడ అమ్మాయిలే తోలుతున్నారు ఆటోలు. ఇదిగోండి ఆ పింక్ కలర్ ఉన్నవన్నీ కూడా లేడీసేను. అంతా మీరు చూసుకోండి, ఇదంతా ప్రాంతం. ఇదిగోండి అమ్మాయి వస్తుంది, చూపిస్తాను దగ్గర వచ్చింది. మొత్తం ఎక్కువ మంది అమ్మాయిలేను. ఇదంతా మనకి ఎంట్రన్స్. చూడండి చాలా డెవలప్ చేశారు. నేను ఇంకా ముందు తీయాలనుకున్నాను కానీ తీయడం కుదరలేదు, బస్సులో వచ్చాను కదా. నేను ఇక్కడ నుండి చూడాలి అహ్మదాబాద్కి మనకు ఉన్నాయా లేదని చూడాలి. చూడండి చాలా పెద్దది. ఇంకో 1 సెకండ్ ఇక్కడ నుండి జూమ్ చేస్తాను. చూడండి చాలా పెద్ద స్టాచ్యూ. చాలా అద్భుతమైన నిర్మాణం. చక్కగా అందరూ వచ్చి కలిసికట్టుగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి ఈ అద్భుతమైన స్టాచ్యూని చూసి అక్కడ మ్యూజియంస్ కానీ మనకి బయట స్నాక్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. చక్కగా మనకి ప్రపంచంలో అతి పొడవైన స్టాచ్యూని చూడడం అనేది అది మన భారతదేశంలో ఉండడం అనేది మనకు గర్వకారణం అండి. ఆ రామ్వి సుతార్ కూడా మన అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఇంత అద్భుతమైన అది కట్టడం అంటే మామూలు విషయం కాదు. అక్కడ మనకి పటేల్ గారికి గుండీలు కూడా ఉన్నాయి, బటన్స్ కూడా ఉన్నాయి. అంత అద్భుతంగా కట్టించారు. చాలా విశిష్టమైన స్టాచ్యూ ఇది. సో ఇక్కడ నుండి నేను ఈ స్టాచ్యూ కోసమే వచ్చాను. ఇక్కడ నుండి మనం అహ్మదాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను. అహ్మదాబాద్కి వెళ్ళి ఎక్కడ ఉండాలో నేను మాకు తెలియదు. ఇక్కడ నుండి బస్సెస్ ఉన్నాయో లేదు తెలుసుకొని ఇక్కడ నుండి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలియజేస్తానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్. గుడ్ బై ఫ్రమ్ పటేల్ స్టాచ్యూ. బై, టేక్ కేర్.